పోతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ రాష్ట్ర కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చిన 17 మెడికల్ కళాశాలను కాపాడాలని డిమాండ్ చేశారు. పీపీపీ విధానానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రజలకి చంద్రబాబు చేస్తున్నటువంటి మోసం, అట్లాగే తను ఏ విధంగా సంపదను దోచుకుంటున్నాడో తెలియజేసే విధంగా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున అక్కజల్లులు వచ్చారు, అట్లాగే గ్రామస్తులు వచ్చారు. వారందరికీ కూడా చంద్రబాబు మోసానికి వచ్చి చక్కగా వివరించడం జరిగింది. ఇది తప్పు. ప్రజారోగ్యాన్ని ఒక అమ్ముడు కార్యక్రమంగా చేస్తున్నటువంటి చంద్రబాబు పద్ధతిని నిరసనగా రాబోయే రోజుల్లో, అంటే ఈ నెల 11వ తేదీన జరగబోయే ధర్నా కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున రావడానికి సిద్ధంగా ఉన్నారు. కార్యక్రమం విజయవంతం అవుతుంది. తద్వారా చంద్రబాబుకు బుద్ధి వచ్చి తను ఇచ్చినటువంటి యొక్క జీవాన్ని తిరిగి వెనక్కి తీసుకునే విధంగా ఒత్తిడి చేస్తూ గవర్నర్కి మరి ఆ నిర్ణయించిన తేదీలో కోటి సంతకాల్ని మేమందరం కూడా పెట్టి సమర్పించడం అనేది జరుగుతుంది. ఈరోజు అలాగే చూస్తే మరి గ్రామ కమిటీలు ఏవైతే ఉన్నాయో మా యొక్క వైఎస్ఆర్ పార్టీ సంస్థాగతంగా మరి నిర్మాణం కోసం జగన్మోహన్ గారు చెప్పినటువంటి యొక్క కమిటీలను కూడా ఇక్కడ వేయడం జరిగింది. అందులో భాగంగా మరి రఘునాథరెడ్డి గారిని శ్రీకాంపల్లి పార్టీ అధ్యక్షుడు కూడా ప్రకటించడం జరిగింది.